వెల్కమ్ టు మై ఛానల్ History@Ravi Prakash. ఇప్పుడు మనము మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక గొప్ప చక్రవర్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అతడే షేర్షా. హుమాయూన్ అనంతరము ఢిల్లీ ఆగ్రాలని ఆక్రమించి 1540 నుంచి 1545 మధ్య కాలంలో, అంటే కేవలం 5 సంవత్సరాలు మాత్రమే భారతదేశాన్ని పరిపాలించి అద్భుతమైనటువంటి పరిపాలన సంస్కరణలని భారతదేశంలో ప్రవేశపెట్టి తన తరువాత రాబోయే చక్రవర్తి అయినటువంటి అక్బర్కి మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి ఎవరంటే ద గ్రేట్ షేర్షా. ఒక పండితుడిగా, జాగీర్దారుగా, సామాన్య సైనికుడిగా, చక్రవర్తిగా, ఇట్లా షేర్షా తన జీవితాన్ని స్టెప్ బై స్టెప్ డెవలప్ అయి చివరికి భారతదేశాన్ని పరిపాలించే చక్రవర్తి స్థాయికి ఎదిగినాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారని అనే మాట మళ్ళీ ఒక్కసారి షేర్షా విషయంలో రుజువైన సంగతి మనం గుర్తించాలి. సో కాబట్టి హార్డ్ వర్కే మనిషి సక్సెస్కి కారణమని షేర్షా ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. ఈ షేర్షా అసలు పేరు ఫరీద్, చిన్ననాటి పేరు ఫరీద్. ఈ షేర్షాని ఏమంటారంటే చరిత్రకారులు ద ఫౌండర్ ఆఫ్ సెకండ్ ఆఫ్ఘన్ డైనాసిటీ, రెండవ ఆఫ్ఘన్ రాజ్య నిర్మాతగా చరిత్రకారులు షేర్షా గురించి చెప్పడం మనం ఇక్కడ గమనించాలి. అంతేకాకుండా తన రెవెన్యూ, ఆర్థిక సంస్కరణల ద్వారా షేర్షా అక్బర్కి మార్గదర్శకుడిగా మనము చెప్పవచ్చు. చాలా గొప్ప పరిపాలకుడు కాబట్టి ఎస్ఆర్ శర్మ అనేటటువంటి చరిత్రకారుడు షేర్షాని ఇంగ్లాండ్ను పాలించినటువంటి 7వ హెన్రీతో పోల్చాడు. అంతేకాకుండా రష్యాని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దినటువంటి 2వ ఫ్రెడరిక్తో పోల్చాడు. అంతేకాకుండా న్యాయ వ్యవహారాలలో, నక్కజిత్తుల మారి విధానాలలో, జ్ఞానములో, పరిపాలన విధానంలో భారతదేశంలో కౌటిల్యుని మించినటువంటి వారు లేరంటారు. సో కాబట్టి ఎస్ఆర్ శర్మ కూడా షేర్షాని కౌటిల్యునితో పోల్చడం మనం ఇక్కడ గమనిస్తాం. కౌటిల్యుడు ఎవరు? ప్లీజ్ కౌటిల్య. చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరంటే కౌటిల్యుడు. ఇతడే చాణక్యుడు, ఇతడే విష్ణుగుప్తుడు. తర్వాత ఎస్ఆర్ శర్మ గారు షేర్షాని అశోక చక్రవర్తితో పోల్చినాడు. ఎందుకు ఈ విధంగా పోల్చాడంటే షేర్షా వీళ్ళందరితో సమానమైనటువంటి ప్రతిభ గలవాడు, మంచి జ్ఞానవంతుడు, పరిపాలనా కోవిదుడిగా మనం షేర్షా గురించి చెప్పవచ్చు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఎవరంటే ప్రాజ్ఞ నిరంకుశత్వ చక్రవర్తులు. ప్రాజ్ఞ నిరంకుశత్వ చక్రవర్తులు అంటే సర్వాధికారాలు తన చేతిలో ఉన్నప్పటికీ తన సర్వాధికారాలని తన స్వార్థం కోసం కానీ తర్వాత తన అధికారం కోసం ఉపయోగించుకోకుండా కేవలం తన సర్వాధికారాలని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించినట్లయితే అటువంటి చక్రవర్తిని ఏమంటామంటే ప్రాజ్ఞ నిరంకుశత్వ చక్రవర్తి అంటాం. అటువంటి చక్రవర్తులు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారిలో ప్రముఖులు 7వ హెన్రీ 7 బిలాంగ్స్ టు ఇంగ్లాండ్, ఫ్రెడరిక్ 2 బిలాంగ్స్ టు ప్రషియా, అండ్ కౌటిల్య ద కింగ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. వీళ్ళందరూ కూడా అపరిమితమైన అధికారాలు గలవారు, సర్వాధికారం గలవారు. అధికారాలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి దేశాన్ని అద్భుతంగా డెవలప్ చేసినటువంటి చక్రవర్తులే 7వ హెన్రీ, ఫ్రెడరిక్ 2 అండ్ అశోక ది గ్రేట్. కాబట్టి వీళ్ళతో సరి సమానమైనటువంటి ప్రతిభా పాఠవాలు గలవాడు, మంచి జ్ఞాన సంపన్నుడు, అంతేకాకుండా మంచి పరిపాలనా కోవిదుడిగా మనము షేర్షా గురించి చెప్పవచ్చు. రైట్. షేర్షా అసలు పేరు ఫరీదు. వాస్తవానికి షేర్షా వాళ్ళ సొంత ప్రాంతం భారతదేశం కాదు, ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందినటువంటి వారు.
షేర్షా తండ్రి పేరు ఏంటంటే హసన్ ఖాన్. ఇక్కడ మనం గమనించాలి, షేర్షా అసలు పేరు హసన్ ఖాన్. షేర్షా తండ్రి పేరు హసన్ ఖాన్, వాళ్ళ తాత పేరు ఇబ్రహీం షా సూర్. చెప్పడం మర్చిపోయినాను, షేర్షా వంశము సూర్ వంశం. షేర్షా వంశము సూర్ వంశం. సో వాళ్ళ తాత పేరు ఇబ్రహీం షా సూర్. వీళ్ళంతా కూడా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందినవారు. భారతదేశానికి బతుకు తెరువు కోసం వచ్చి ఈ ఇబ్రహీం షా సూరు ఎక్కడికి వచ్చాడంటే పంజాబ్ లో స్థిరపడ్డారు. ఇబ్రహీం షా సూరు బతుకు తెరువు కోసం భారతదేశానికి వచ్చి పంజాబ్ లో స్థిరపడతారు అన్నమాట. దాని తర్వాత అక్కడ గమనిస్తే ఫరీద్కి అంటే వాళ్ళ నాన్నకు హసన్ ఖాన్కు 4 భార్యలు. ఫరీద్ వాళ్ళ నాన్న హసన్ ఖాన్కు 4 భార్యలు. అందులో పెద్ద భార్య కుమారుడు ఫరీద్ అన్నమాట. సహజంగానే పెద్ద భార్య కుమారుడు కాబట్టి ఇక పాలోగమి సిస్టంలో ఏముంటదంటే కొత్త భార్య పైన ఎవడైనా మోజు వేసుకుంటాడు. రేపొద్దున మీరు కూడా బహుభార్యత్వానికి పాల్పడితే చిన్న భార్య పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది, సహజమని. కాబట్టి ఫరీదు ఇటు తండ్రి ప్రేమాభిమానాలకు దూరమైనాడు. హసన్ ఖాన్ 4వ భార్య అంటే ఫరీదు పిన్నమ్మ ఫరీదుని బాగా ద్వేషించేది. ఎంతగా ద్వేషించేదంటే ఫరీదు నీడను కూడా ఆమె భరించలేకపోయింది. పైగా ఫరీదు చాలా తెలివిగలవాడు, చాలా క్యూట్ గా ఉండేవాడంట. కాబట్టి హసన్ ఖాన్ 4వ భార్యకి ఫరీద్ అంటే పడేది కాదు. కాబట్టి పినతల్లి యొక్క అసూయ ద్వేషాల వల్ల, నిర్లక్ష్యం వల్ల ఫరీదు తండ్రి దగ్గర ఉండకుండా ఎక్కడ వెళ్ళాడంటే జాన్పూర్ ప్రాంతం